మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీపై ప్రజలలో అభిమానం పెరిగిందని, పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయని, స్థానిక ఎన్నికల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ యొక్క జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా రాష్ట్ర పార్టీ నియమించింది. మరి 1వ తారీఖు నుంచి కూడా మండలాల వారీగా మా జిల్లా అధ్యక్షులు మేము మండలాల వారీగా పర్యటిస్తూ మండలాలలో కన్వీనర్లను ఇన్ఛార్జ్లు వేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే అరువులో ఈ యొక్క ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి హైడ్రా అనే ఒక పేరుతోని డైవర్షన్ చేస్తూ ఉన్నారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దాన్ని ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళలకు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ విషయంలో పెంపు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా అమలు కావనేది వారికి తెలిసి ఇవాళ హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తూ ఉన్నది. అందరూ కూడా చర్చ చేసుకునే విధంగా ఒక దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాల యొక్క కుంపలను కూలగొడతా ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు గల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గతంలో బకాసురుని లాగా ఒక కుటుంబ పార్టీ తెలంగాణ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒక ప్రాంతీయ పార్టీకి అధికారం కట్టబడితే 10 ఏళ్ళు ఆ కుటుంబమే బాగుపడే తప్పితే ఏ ఒక్క నిరుపేద కుటుంబం నుంచి ఒక విద్యార్థి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి జనాలు మోసపోయారని చెప్పి వాళ్ళ లబోదిబో బతుకుంటా ఉన్నారు. దాని ఫలితమే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లను ఇక్కడ నుంచి మోడీ గారికి గిఫ్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎలక్షన్లు అందరిలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మేము పట్టం కడతామని చెప్పి ప్రజలు ఉత్కంఠంతో ముందుకు వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మా కార్యకర్తలు కూడా, ఎందుకంటే ద పార్టీ విత్ డిఫరెన్స్ అనే మూల సిద్ధాంతంతో నడిచే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే బీజేపీ పార్టీ తండా నుండి పట్టణాలకు వ్యాప్తి చెందిందని, ఇప్పటికే చాలా మంది పేద ప్రజలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశామని, కేంద్రం నుండి నేరుగా పేద ప్రజలకే పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ సాధ్యం. ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా మనం అధికారం ఇయ్యలేదు అనే ఒక బాధతో వాళ్ళు 8 సీట్ల ఎంపీలను గెలిపించడం జరిగింది. ఇంత ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత తొందరగా బాగుంటుంది అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఇవాళ ఏది ముట్టుకున్నా కూడా ప్రతిదీ కూడా స్కామే. కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి బతకడం తప్ప ఈ అధికారంలోకి వచ్చింది. కానీ ఇలా మామూలు ఇలా ఏదైతే శ్రామిక వర్గానికో, లేకుంటే పారిశ్రామిక వర్గానికో, లేకుంటే విద్యార్థులకో, లేకుంటే నిరుద్యోగులకో, లేకుంటే ఎవ్వరికి కూడా ₹1 కూడా సహాయం అందని పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు చీజరించుకునే స్థాయికి దిగింది. రాబోయే రోజులలో ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అందరూ కూడా విద్యావంతులే. వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీలో ఇక్కడ ఆదిలాబాద్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్లో టీచర్స్ ఎమ్మెల్సీ. కాబట్టి ఈ 3 ఎమ్మెల్సీలలో భారతీయ జనతా పార్టీ 1 సైడెడ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను హస్తగతం చేసుకునే దిశగా ముందుకు పోతా ఉన్నది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన గత 5 ఏళ్ళు కూడా ఎవరైనా పోరాటం చేశారంటే ఒక భారతీయ జనతా పార్టీ. మీరు చూసిరు గతంలో బండి సంజయ్ గారు ఎన్ని పోరాటాలు చేస్తే ఇవాళ ప్రజల పక్షాన ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఏదో నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ హింస పెడతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని తీసుకుపోవాలని ఉత్కంఠంతో జనాలు కూడా ఉన్నారు. వారికి అనుగుణంగా మేము పనిచేస్తాం, వారి పక్షాన పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు, బాలు నాయకులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్